అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాణి. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. మీరు ఆ స్త్రీతో స్నేహం చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మొదలు పెడతారు. వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. మీ ఖర్చులను మీరు ఈరోజు జాగ్రత్తగా నిర్వహిస్తారు. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు వచ్చి చేరుతాయి. సహనంతో పనిచేస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. భావోద్వేగంతో నిండిన రోజుగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం నుండి బయటకు వస్తారు. ఈరోజు కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. మృదుగా మాట్లాడండి. సోమరితనం ఈరోజు విడిచిపెడతారు. వృధా ఖర్చులను కూడా నివారిస్తారు. ఈరోజు పని పరిస్థితి అవలంబిస్తారు. వేగంగా పనులు జరిగిపోతాయి. ఆగిపోయిన పనులు కూడా కొనసాగిస్తారు. మరియు ఈరోజు మీకు పూర్తి ప్రియమైన వారి నుండి అయితే పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. మీకు ప్రేమ భావనలు పెరిగిపోతాయి. మిమ్మల్ని ఒక వ్యక్తి గాఢంగా ప్రేమిస్తున్నారనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం వికసిస్తుంది. ప్రేమ వివాహానికి పెద్దల ఆశీస్సులు కూడా అందుతాయి. ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు బలోపేతం అవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో ఈరోజు మంచిగా వ్యవహరిస్తారు. మీ తెలివితేటలను ఇతరులు గుర్తిస్తారు. ఇష్టదేవతను ఆరాధించండి. శుభప్రదంగా ఉంటుంది. దురాశ ప్రలోభాలకు దగ్గరగా రాకూడదు. మోసం చేసిన బాధితురాలుగా ఉండకండి. ప్రియమైన వారికి సమయం అందించండి. వారితో మంచిగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. లక్ష్యంపై దృష్టి పెట్టడం విద్యార్థులైతే ప్రారంభిస్తారు. వారికి చక్కని విజయం అనేది చేకూరుతుంది. ఇక ఊహించిన దానికంటే ఎక్కువగా కృషి సాధించటం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఇక యువత వారి యొక్క కెరీర్ గురించి శ్రద్ధ తీసుకోవడం ప్రారంభిస్తారు. అదృష్టవంతులుగా మిగిలిపోతారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే మంచి దినంగా తెలుస్తుంది. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం ప్రారంభించాలి. యోగా వ్యాయామం చేయటం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే అసంపూర్ణంగా ఉన్నటువంటి విషయాలు పూర్తి చేసేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు అయితే జరుగుతాయి. తల్లిదండ్రుల యొక్క మరి ఈరోజు వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. హెల్త్ చెకప్ను చేయించాలి. మరియు ఈరోజు చిన్నపిల్లల విషయాలలో ఆహార విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరియు తీపి ప్రవర్తనను కొనసాగించాలి. ఇక ఆలోచనను మీరు చక్కగా కొనసాగిస్తారు. వేరే వారి విషయాలలో తలదూర్చకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కెరీర్ విషయంలో మాత్రం మీరు తప్పకుండా విజయం అనేది సాధిస్తారు. మీకు గౌరవం దక్కుతుంది. ఈరోజు ప్రజలతో ఏ విషయాల్లో కూడా చిక్కుకోకండి. ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రమే ఈరోజు మీరు ఎక్కువగా మీ యొక్క తెలివితేటలను ప్రదర్శిస్తారు. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చాలా రోజులుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం పొందే అవకాశం అయితే ఈరోజు అందుతుంది. మీకు చాలా సంతోషం అనేది కలుగుతుంది. సరైనటువంటి చికిత్స పొందడం కూడా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే విద్యార్థులకు ఈరోజు మంచి సమయంగా తెలుస్తుంది. వాటి గురించి చేసేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యారంగంలో విజయం సాధిస్తారు. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే పని మీకు జరిగిపోతుంది. కుటుంబంలో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు కూడా మీరు చక్కగా పరిష్కరిస్తారు. ఈరోజు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఫ్రీగా ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు అయితే వచ్చి అందుతాయి. మీకు ఈరోజు మీరు చూసినట్లయితే కొన్ని పరిస్థితులను తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల మీకు ఉత్తమంగా ఉంటుంది. సోమరితనం విడిచిపెడతారు. చిన్నపిల్లల జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి నుండి బయటకు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వారి మీద తగిన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కెరీర్ విషయంలో యువతకు మద్దతు అనేది లభిస్తుంది. మంచి విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరమైన జీవితం ఉత్సాహంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అయితే బలోపేతం అవుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య చూసినట్లయితే ఈ రాశి వారికి 85గా ఉంది. లక్కీ కలర్ అయితే బూడిద. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.